ప్రైజ్లోనండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ రోజు ప్రభా నా తండ్రి నీ శిష్యుల్లో ప్రభా మొట్టమొదటి శిష్యుడైన ఆంద్రేయ గురించి నేర్చుకుంటుండగా ఆ బిడ్డ జీవితంలోకి వెళ్ళి కొన్ని సత్యాలు మాకు బోధించమని, ఎలా మేము ఉండాలో కూడా మాకు నేర్పించమని యేసయ్య నామములో ప్రార్థనతో వెలుగుతూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లోనండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాక్యాంశం ఏంటి అంటే ఆండ్రూ గురించి అండి. ఆంద్రేయ మరి ఈయన గురించిన కొన్ని సత్యాలు ఈరోజు నేర్చుకుందామండి. అలాగే మరి నా గురించిన కొన్ని సత్యాలు ఇందులోకి వెళ్ళి నేను మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆంద్రేయ అంటే ఆండ్రూ అంట. ఆండ్రూ మీన్స్ మ్యాన్లీ అండ్ స్ట్రాంగ్ అని చెప్పేసి మీనింగ్ చెప్తుందండి. మరి ధైర్యమైన వాడు, శౌర్యమైన వాడు అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనము కూడా ఆంద్రేయ లాగా ధైర్యవంతులుగా, శౌర్యవంతులుగా, మరి మంచి బలం పొందుకున్న వారిగా మనం మారదామని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు ఈ వాక్యంలో మరి ఏం చెప్పాలనుకుంటున్న ఆండ్రూ గురించి అంటే, మరి క్రైస్తవులమైన మనకి ఆండ్రూ గురించి చాలా బాగా తెలుసు. ఆయన గురించి మరి ఆయన పేరెత్తంగానే మనకి గుర్తుకొచ్చే అంశం ఏంటి అంటే 2 రొట్టెలు 5 చేపల్ని ఏ రీతిగా పంచడానికి కారకుడయ్యాడు అనేది సత్యం మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, పేతురు గురించి, మరి పేతురుని తీసుకొచ్చిన వ్యక్తి. అవునండి, నేను కొత్తగా ఏ విషయాలు చెప్పట్లేదు, కానీ ఉన్న విషయాల్ని, బైబిల్లో ఉన్న సత్యాల్ని మరొక్కసారి ధ్యానించడానికి మేము ముందుకు వచ్చానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇందులోకి వెళ్ళి కూడా మనం ఈరోజు మన జీవిత విధానాన్ని, మన ఆలోచన విధానాన్ని, మరి ముఖ్యంగా ఇదిగో ఎంతవరకు, ఈరోజు నా ప్రశ్న అండి, ఈరోజు మీరు సేవకులుగా ఉన్నారా, ఒక ఇవాంజలిస్ట్గా ఉన్నారా, లేకపోతే సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా, దేవుని కోసం పాకలాడుతున్నారా, యేసు ప్రభు కోసం నేనేమన్నా చెయ్యాలని తప్పిస్తున్నావా? ఈరోజు ఈ వాక్యము ఈ ఆండ్రేయ గురించి మీకే చెప్పాలని దేవుడు చెప్తున్నాడు. ఏంటి అంటే, వాట్ ఈస్ యువర్ లైఫ్ అండ్ హౌ ఈస్ యువర్ లైఫ్ ఇన్ ద లార్డ్ అండ్ ఫర్ లార్డ్. దేవుని కోసం మీరు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, మరి దేవునితో పాటుగా మీరు ఎలా జీవించాలని కోరుకుంటున్నారు అనేది ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్నకి మరి మీ దగ్గర ఉన్న జవాబు నాకు తెలియదు కాబట్టి మరి దేవాది దేవుడు మీకే ఇచ్చునుగా కానీ నేను కోరుకుంటున్నాను. మరి మళ్ళొక్కసారి ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నాను. ఏంటంటే, మీరు పీటర్ లాగా ఉండాలనుకుంటున్నారా, ఆండ్రూ లాగా ఉండాలనుకుంటున్నారా? చూడండి, మనం చాలా ఈజీగా చెప్పేస్తాం కదా, ఇదిగో పేతురు లాగా గొప్పగా వాడబడాలి, పేతురు లాగా గొప్పగా వాడబడాలి, నా నీడ సైతం స్వస్థతనివ్వాలి. అవునండి, అలాంటి సేవకులు లేరా? ఉన్నారు, లేస్తున్నారు. దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను చెప్పనవసరం లేదు, మీరు చూస్తున్నారు. ఎంతోమంది ద్వారా ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు మరి పేతురు లాగా చేస్తున్న వారు కూడా ఉన్నారండి. మరి ఆండ్రూ లాంటి వారు ఎవరు ఉన్నారు మరి అనేది చూస్తే తెలియదు. మరి నేనున్నానండి ఇక్కడ ఆండ్రూ లాగానే, నేను నమ్ముతున్నాను. అలా అని చెప్పేసి పేతురు లాగా వాడబడకూడదని కాదు, ఆశ ఉంది, కానీ ఆండ్రూ లాగా మనము కూడా ఉండాలని ఈరోజు కోరుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నిజంగా దేవుని ఆనందం అనేది ఈరోజు నీలో ఉండికెళ్ళి మరి దేవాది దేవుడు తీసుకొస్తున్నాడు. నాకు తెలియదుమా, ఈరోజు నేను అనుకోలేదు, కానీ దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నమాట. ఆత్మస్వరూపైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక కృంగిపోయిన ఆత్మ, మరి ఎంతో భయంకరమైన వేదనతో నువ్వు బాధపడుతున్నావని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడే దేవాది దేవుడు నీతో పలుకుతున్న మాట, ఆయన ఆనంద తైలము నీ మీద కుమ్మరించబడుతుంది. ఎంతగా కుమ్మరించబడుతుందంటే, నువ్వు నాట్యమాడుతూ గంతులేస్తూ ఆయన కొరకు నిలబడాలనే ఆశ, శ్వాస మరొక్కసారి నీలోనికి వెళ్ళి మరి ఆయన పునరుద్ధాన శక్తితో లేవనెత్తబడుతున్నామని దేవాది దేవుడు చెప్తున్నాడు. చెల్లి, ఇదిగో దేవాది దేవుడు నేను లేవనెత్తుతున్నాడు. రిఖాబా చంద్రబా రాఖాబారబా. అవును, దేవాది దేవుడు ఈరోజు నేను ఆత్మతో, ఆయన పరిశుద్ధ ఆత్మతో, ఆయన ఆనంద తైలముతో నింపుతున్నాడని చెప్తుంటుండగా పొందుకోమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యంలోనికి వెళ్దామండి. మరి ఈయనెవరై ఉన్నారు అంటే ఆండ్రూ గురించి అండి. హల్లెలూయా. ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పీటర్. మరి పేతురు యొక్క మరి అన్నగారు, మరి అన్ననో తమ్ముడో మరి నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా అన్న అయి ఉంటాడని నేను అనుకుంటున్నాను అండి. మరి ఈయన గురించి అంశాలు చూస్తే, ఒకటి ఆయననే యేసు ప్రభు దగ్గరికి పేతురుని తీసుకొచ్చాడు. ఇంకొకటి 2 రొట్టెలు 5 చేపలు మరి 1000 మందికి పంచడానికి కారకుడు కూడా అయ్యాడు అని మనకి తెలుసు. అంత మాత్రమే కాదు, ఈజ్ ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండి. హల్లెలూయా. ఇది చాలా చక్కటి మాట, నాకు చాలా సంతోషకరమైన విషయాలు. ఆండ్రూని ధ్యానిస్తున్నప్పుడు నాకు నిజంగానే చాలా సంతోషం వేస్తుందండి. ఈరోజు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మొన్న ధ్యానించిన దానికంటే అత్యధికంగా ఆనందం వేస్తుంది. ఎందుకంటే నాకు తెలీదు, మరి నేను అనుకున్నాను ఆండ్రూ లాగానే కదా నేను ఒక్కొక్కసారి నా జీవితంలో నేను పోల్చుకుంటూ ఉంటాను. మరి ఈ 25 నిమిషాల్లో ఖచ్చితంగా ఆ ముగింపులో మరి నేను కూడా నాకు సంబంధించిన సాక్ష్యాలు మరి దేవాది దేవుడు ఆండ్రూ ద్వారా నన్ను ఎట్లా బలపరచాడు అనేది మీరు విన్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా బలంని పొందుకుంటారని నమ్ముతున్నాను. మరి నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మరి పేతురు అనేవాడు ఎంత గొప్పగా వాడబడ్డాడో తెలుసు. మరి ఆ పేతురు అనేవాడు మరి ఆండ్రూ లేకపోతే
లేకపోతే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళగలిగేవాడా? మరి నిజం చెప్పాలంటే కాదండి. మరి యేసుప్రభు అయితే వెతుక్కుంటూ వచ్చేవాడు. కానీ ఇక్కడ ఆండ్రూని దేవుడు గొప్పగా ఆ బిడ్డ కోసం వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈజ్ ద ఫస్ట్ డిసైపుల్ అని కూడా మనకి తెలుసు. మరి ఎలా డిసైపుల్ అయ్యాడు అనేది చూస్తే యాక్చువల్గా చెప్పాలి అంటే మరి యోహాన్ ద బాప్టిస్ట్ తెలుసు కదండి. మరి బాప్తిజం ఇచ్చి యోహాను గారు మరి తను మరి పాపం గురించి ఒప్పుకోలు చేపిస్తూ మరి లోకరక్షకుడు రానే ఉన్నాడు కాబట్టి మీరు పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి మరి బాప్తిజము తీసుకోవాలని చెప్పేసి ఆయన మరి కేకలు వేస్తుండగా ఆయన స్వరానికి లోబడి మరి ఇద్దరు శిష్యులుగా మార్చబడ్డారు. మెయిన్గా ఎవరికి అంటే మరి యోహాన్ ద బాప్టిస్ట్ కండి. ఆ ఇద్దరు శిష్యులు ఎవరంటే ఒకరు యోహాను గారు, మరి ఇంకొకరు ఆండ్రూ గారు. నేను అనుకుంటున్నాను ఇక్కడ ఆండ్రూ గారే మొట్టమొదటి మరి శిష్యుడిగా మరి అటు జాన్ ద బాప్టిస్ట్కి మరి శిష్యుడిగా ఉన్నాడని నమ్ముతున్నాను. మరి వీరిద్దరూ కూడా మరి ఒక రోజు మాట్లాడుకుంటూ ఎట్లుగా యేసు ప్రభుని చూస్తారు. మరి వీరు ఎన్ని చూస్తారంటే మరి ఎందుకంటే యేసు ప్రభుని వీరు ఏ రకంగా చూశారు, ఎన్ని రకాలుగా చూశారు అనేది చూస్తే మరి ఆండ్రూ గురించి మాట్లాడుతున్నానండి. మరి ఆయన జాన్ ద బాప్టిస్ట్ దగ్గర ఉన్నప్పుడు మరి యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్నప్పుడు మరి అక్కడ ఖచ్చితంగా దేవుని స్వరం ఆత్మరూపంలో వచ్చినప్పుడు మరి అక్కడ ఈయన నా ప్రియమైన కుమారుడని పలికినప్పుడు అక్కడ ఆండ్రూ గారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వీరిద్దరూ కూడా యేసు ప్రభు వారు మరి తన పరిచర్యలో అలా ముందుకు సాగుతుండగా మరి ఆరంభ దినాల్లోనే మొట్టమొదటి దినాల్లోనే అలా ముందుకు వెళ్తుండగా అయ్యా నీతో పాటుగా మేము కూడా వస్తాము అని చెప్పేసి చూడండి. ఆ యేసు ప్రభు వారిని వెంబడించడానికి రెండు సంఘటనలు మనము బైబిల్లో చూస్తాము. ఒకటి ఇక్కడ ఆండ్రూ అండ్ యోహాను గారు ఒక సందర్భం అయితే, ఇంకొకసారి మరి వేరే వాళ్ళు అడుగుతారండి. మరి ఇక్కడ యేసు ప్రభు వారు వీరికేం సమాధానం చెప్తాడు తెలుసా? ఈ ఆండ్రూకి ఎంత చక్కటి మాట చెప్తాడంటే రండి అని చెప్పేసి తను ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంటికి తీసుకెళ్ళి వారితో పాటుగా అంటే మరి తను మరి ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే అండ్ నైట్ స్పెండ్ చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. మరి ఇంకొక సందర్భంలో దాని గురించి అయితే ఇక్కడ నేను మాట్లాడాలనుకోవట్లేదు, బట్ స్టిల్ ఒకసారి చెప్తున్నాను. ఏంటి అంటే మరి వాళ్ళకి ఏం చెప్తారంటే మరి నాకు ఉండడానికి ఇల్లు లేదు, నక్కలకి బొరియలు ఉన్నవి అని చెప్పేసి ఆ సందర్భాన్ని మరి అక్కడ తీస్తా ఉన్నాడు. అది ఎందుకో నాకు తెలియదు, కానీ ఇక్కడ పోల్చడానికి లేదు. కానీ ఇక్కడ మాత్రం ఆండ్రూను యోహాను గారు వెళ్తున్నా, మేము వస్తామయ్యా, నువ్వు ఎక్కడున్నావో నీ చోటికి నేను వస్తాను అన్నప్పుడు మరి యేసు ప్రభు వారు రండి అని వారింటికి వెళ్ళినప్పుడు మరి యేసు ప్రభుతో పాటు వారు గడిపి ఉంటారండి, మాట్లాడి ఉంటారు, కలిసి భోజనం చేసి ఉంటారు. ఆయన మరి ఆ ఒక్కరోజు అంతటిలో మరి ఖచ్చితంగా ఏమి తెలుసుకున్నారంటే ఆండ్రూ మరి ముఖ్యంగా యోహాను గారు ఏం తెలుసుకున్నారు తెలుసా అండి? ఆయన నిజమైన మెస్సయ్య అని తెలుసుకున్నారు. ఆ తర్వాత వెంటనే మరి ఆండ్రూ గారు ఏం చేశారంటే పేతురు గారిని మరి తన సొంత తమ్ముడైన పేతురు గారిని మరి యేసు ప్రభు గారికి పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి నిజానికి చెప్పాలంటే ఆండ్రూ కానీ పేతురు కానీ వీరు ఎవరంటే చేపలు పట్టువారండి. మరి వీరు చేసిన పనులలో మరి దేవాది దేవుడు ఏం చేస్తాడంటే వారిద్దరూ ఒకసారి ఒకే పడవ దగ్గర మరి వాళ్ళు చేపలు పట్టుకుంటుండే. ఇదంతా జరిగిన తర్వాత మరి అక్కడ ఏం జరుగుతుందంటే మరి మీరిద్దరూ కూడా మరి ఆ పడవల్ని ఆ చేపల్ని విడిచిపెట్టిరండి, మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా ఐ విల్ మేక్ యూ యాజ్ ద ఫిషర్స్ ఆఫ్ ద మెన్ అని చెప్పి పిలుస్తాడు. మనుషులు పట్టే జారులుగా మిమ్మల్ని పిలుస్తానని వారిద్దరిని పిలుస్తారు. అప్పుడు వెంటనే వారిద్దరూ కూడా మనం ఎప్పుడు పేతురు గురించి మాట్లాడుకుంటాం, కానీ ఆండ్రూ గురించి ఇక్కడ సందర్భంలో మాట్లాడడం. నిజం చెప్పాలంటే ఇద్దరిని ఒకేసారి పిలుస్తున్నాడు. ఇక్కడ ఇద్దరిని ఒకటేసారి పిలుస్తున్నాడు. కానీ ఆండ్రూ గారికి ముందు నుండే పరిచయం ఉంది, ముందు నుండే యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయనే క్రీస్తుని మెస్సయ్య అని మరి స్వయాన అనుభవంతో పరలోకం నుండి వచ్చిన స్వరాన్ని విన్నాడు. అంత మాత్రమే కాదు, అతనితో పాటు గడిపిన ఆ కొద్ది గంటల్లో ఆయనే మెస్సయ్య అని గ్రహించి వెంటనే పేతురు గారిని తీసుకొచ్చాడండి. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆరంభం, ఎంత గొప్ప శిష్యుడండి. మొట్టమొదటి శిష్యుడిగా ఆండ్రూ గారు అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప శిష్యుడు మరి ఏమైపోయాడు, ఎలా ఉన్నాడు, ఎలా ఆయన జీవితం కొనసాగించింది అంటే నేను ఇప్పుడు థియాలజీ చెప్పేంత దానికి కాదు, ఆ జ్ఞానం నాకు లేదు. కానీ నేను ఆయన గురించి ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు మరి నేను చెప్తున్నానని ఈరోజు చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఊరికే అంటాను, మరి ఇలాగే పేతురులాగా నేను కూడా నా జీవితంలో ఈ 12 సంవత్సరాల జీవితంలో నేను నాకు పరిచయమైన వారిని పరిచయం చేస్తున్నప్పుడు మరి వారికి వారు మరి కలుసుకొని మాట్లాడుకొని మరి పరిచయలో ముందుకు వెళ్ళడం కానీ, బిజినెస్లో ముందుకు వెళ్ళడం కానీ, లేకపోతే నా ద్వారా ఎంతో మంది పరిచయమై అంటే ఇద్దరు వ్యక్తులు కానీ లేకపోతే ఇద్దరు గుంపులు కానీ పరిచయమై వారు ఎంతో మంది మరి దీవెనలోకి నడిపించబడ్డారు, మరి కొన్ని మంచి మార్గంలోకి నడిపించబడ్డారు. నేను నెగిటివ్స్ గురించి చెప్పట్లేదండి, అన్ని వారి పట్ల మేలే జరిగింది. నా మట్టుకు ఎలా అంటే ఇలా పేతురుని తీసుకొచ్చి ఎలా అయితే అప్పచెప్పాడో అలా అప్పచెప్పినట్టుగా నేను వారికి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. వారిద్దరు
గొప్పగా మరి వారు గొప్పగా కార్యాలు చేయడం అనేది జరుగుతుంది. నా మటుకు నేను మాత్రం వెనకాల ఎక్కడో ఉన్నట్టుండి చూస్తే అరే నేనే కదా వీళ్ళని పరిచయం. చూడండి, నేను చెప్తున్నాను ఒప్పుకొని, ఇక్కడ అందులో నాకు స్వార్థం వచ్చింది, కోపం వచ్చింది, ఈర్ష, కుళ్ళు, కుతంత్రాలు కూడా వచ్చాయని దేవుని సన్నిధిలో ఈరోజు ఒప్పుకుంటున్నాను. అంటే నేనేమంటున్నానంటే పగ ప్రతీకారం గురించి మాట్లాడట్లేదు, కానీ అంటే మనిషిగా నాలో కూడా అరే నేను కదా వాళ్ళని పరిచయం చేశాను, నేను కదా వాళ్ళని కలిపాను, మరి వాళ్ళు నన్ను కాదని మరి అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పరిచర్యనే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అంటే నేను పరిచర్యలో ఉన్నాను కాబట్టి నాకు అవే పదాలు ఎక్కువ వస్తాయండి, ఏమనుకోద్దు. అది ఏదైనా సరే మరి వారు అలా వెళ్ళిపోతున్నారని ఒక బాధ. అది నిజంగా అది నెగిటివ్ అని చెప్పలేను, అలా అని చెప్పేసి అది మంచిదని కూడా నేను ఒప్పుకోను. కానీ ఏదేమైనా అలా అనిపించేది. కానీ తర్వాత అనుకునేదాన్ని, నేను అనుకున్నా నేను ఆండ్రూ లాగా పీటర్ని ఆండ్రూ లేకపోతే పీటర్ యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాడు కాదు అని చెప్పేసి నేను అలా నాకు గురించి నేను మాట్లాడుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా నేను గడిపేదన్నమా. మరి నిజమే, ఇప్పటికీ అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను అందరితో బాగానే మాట్లాడతాను. కానీ నేనేమంటున్నాను అంటే ఇలా మరి నువ్వు కూడా నీ వలన ఏ ఇద్దరన్నా మరి మంచి మార్గంలోకి వెళ్ళారా, నిన్ను తృణీకరించారా, లేకపోతే అనుకోకుండా నేను పక్కకు పెట్టేస్తారా, లేకపోతే ఏమైనా జరిగి ఉండొచ్చు. అది మేలే జరిగి ఉండొచ్చు వాళ్ళకి, మరి నీకు ఆ మేలు జరగకపోవచ్చు. అది ఏదైనా నేనేమంటున్నా అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే భాష రాందాన్ని మాట్లాడుతున్నానేమో, కానీ ఏదేమైనా నేను ఈరోజు ఈ సందర్భాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. కానీ నాకు ఈ దేవుడిచ్చిన సహాయంతో నేను చెప్తున్నాను. ఏంటి అంటే మీరు బాధపడుతున్నారా, ఇదిగో మీరు బాధపడుతున్నారా, అయితే ఆండ్రూ కూడా బాధపడాల్సిందే. ఆండ్రూ బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఇదిగో ఆండ్రూ ఎలాంటి వాడంటే అంత గొప్ప పేతురుని మరి తీసుకొచ్చి అప్పచెపితే దేవునికే సహాయకుడిగా నిలిచాడు. ఈ రోజు నీ వలన ఇదిగో నువ్వు వారికి సహాయం చేయడం వలన వారు దీవెనకరంగా మార్చబడ్డారు. వారు ఎంతో మందికి దీవెనకరంగా ఉన్నారు. వారు ఎంతో మందికి ప్రయోజనకరంగా మారారు. అంటే అది నీవు వేసిన ఒక అడుగు, నువ్వు చేసిన పరిచయమే, నువ్వు ఇచ్చిన సపోర్టే కావచ్చు, నువ్వు ఇచ్చిన డబ్బులే కావచ్చు, నువ్వు ఇచ్చిన మరి ప్రోత్సాహమే కావచ్చు. అది ఏదైనాను హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా అలా మనం తెలియకుండానే ఎక్కడెక్కడో మరి మంచి విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం, మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనల్ని ఎవరు అక్కడ పట్టకపోవచ్చు, ఎవరు మన గురించి చెప్పనక్కర్లేదేమో, మన గురించి సాక్ష్యం అక్కర్లేదు. కానీ మనం వేసిన ఆ బీజం, అంటే మనం వేసిన విత్తనం, మనం చేసిన ఆ త్యాగం, మనం చేసిన కార్యంలో మరి తర్వాత ఖచ్చితంగా వెలుగులోకి రాకపోయినను పరలోకంలో ఉన్న దేవాది దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. ఈ రోజు కాకపోతే రేపు వారి ద్వారా అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఆ మాటకు వస్తే నా విషయంలో కూడా మరి ఒకసారి నేను చెప్పాను అనుకుంటాను, నా పేరు ఎప్సిబా అని. దేవాది దేవుడు కళల రూపంలో నాతో మాట్లాడుతున్నాడు, వాక్యం రూపంలో నాతో మాట్లాడినాడు. కానీ మరి నాకు అర్థం కాలే, అది నాకు ఆ పేరు మారుస్తున్నాడు అనేది నాకు అప్పటికి అర్థం కాల. కానీ ఒక అక్క ద్వారా అనుకోకుండా ఒక అక్క అని కలిసినప్పుడు నువ్వు పేరు మార్చుకున్నావా అన్నప్పుడు వెంటనే అక్క నాకేం చెప్పింది అంటే, మార్చుకోలేదక్క, మరి నాకు తెలియదక్క అన్నప్పుడు, మరి తనకు తెలియదు నాకు దేవుడు ఆ పేరు కల్లో మరి చూపిస్తున్నాడన్న విషయం తెలియకుండానే ఒక ప్రవక్తగా మరి తను ఉందేమో నాకు తెలియదు. ఆ సమయంలో నాకు అంత జ్ఞానం కూడా లేదు. మరి దేవుడు నేను ఎప్సిబా అనే పేరుతో పిలవమంటున్నాడు అన్నాడు. నిజంగా ఆ అక్క మరి తర్వాత నేను ఎప్పుడు అక్కని కలవలేదండి. నిజంగా అక్కని ఎప్పుడు నేను మళ్ళీ మరి కలిసింది లేదు, మాట్లాడింది లేదు. కానీ ఆ అక్క ద్వారా నాకు దేవుడు చిన్నప్పటి నుండి ఇచ్చిన పేరు కళకి, ఆ పేరుని కళలో ఎలా చూపించాడో నాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే అక్క ద్వారా చూడండి, ఒక 10 సంవత్సరాల నుండి కనిపిస్తున్న ఆ పేరుని మరి అక్క ద్వారా కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మరి దేవాది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప దీవెన అంతా ఇంత కాదమ్మా. ఇదిగో నా ప్రతి సాక్ష్యం, నేను ఎక్కడ సాక్ష్యం చెప్పినా ఎక్కువ నేను సాక్ష్యానికి, వాక్యానికంటే ఎక్కువ నేను సాక్ష్యానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎక్కడికి వెళ్ళినా నేను సాక్షిగానే వాడబడతాను. కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళినా అక్క పేరు చెప్పకపోయినా అక్క నాకు ఇలా మరి అక్క ద్వారా దేవుడు నా పేరు మార్చాడని నేను ఇప్పటికీ చెప్తాను. బాప్టిజం టైంలో నా పేరు మార్చలేదు, ఏ పాస్టర్ నా పేరు మార్చలేదు. కానీ ఇదిగో అక్క ద్వారా నా పేరు మార్చబడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తనెంతో నాకు దీవెనకరంగా ఉంది, తన నా హృదయంలో దక్కునే ఉంది. కానీ మేమిద్దరం పరిచయం లేకపోవచ్చు, మేమిద్దరం కలవకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు తన పట్ల నా హృదయం ఎలా ఉంది. అది సరిపోతుందండి మన జీవితంలో. మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో అక్క నా జీవితంలో ఒక ఆండ్రూ లాగా దేవుడు వాడుకున్నాడని నేను నమ్ముతున్నాను. ఇదిగో మీరు కూడా ఎంతో మంది జీవితాలకి ఆండ్రూలుగా ఉన్నారేమో, చేశారేమో, అసలు లేరా? ఇప్పటి నుండి ఉండండి. ఒక్కటేసారి పీటర్ లాగా పేతుర్లు అవ్వాలని కోరుకోకండి. ఆండ్రూ లాగా ఉండడానికన్నా మొదటిగా ప్రయత్నించండి. దీనివల్ల నాకేంటి లాభం, నాకేంటి నష్టమని ఆలోచన చేస్తే మనం క్రైస్తవులమే కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మరి ఆయన ఎంత గొప్ప మరి వ్యక్తిగా ఉన్నాడు అంటే మొట్టమొదటి శిష్యుడండి. 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి శిష్యుడిగా మరి ఆయన ఉన్నాడు. మరి ఆ తర్వాత చూస్తే 2 రొట్టెలు 5 చేపల గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ చిన్న బాలుడు
వచ్చాడండి. నిజం చెప్పాలంటే ఆ ప్లేస్లో ఆ బాలుడు వచ్చి మరి ఇవ్వడం అనేది గురించి మనం మాట్లాడుకుంటాం, మనం దీవెనల గురించి ఆశీర్వాదాల గురించి మనం ఎప్పుడు ధ్యానించేదే. కానీ ఆండ్రూ పరంగా ఎప్పుడన్నా ధ్యానించారా మీరు? ఆండ్రూ పరంగా ఒక్కసారి చూస్తే, నిజంగా చూస్తే అక్కడ ఆండ్రూ అండి, ఇదిగో అక్కడ పిలిప్ ఉంటాడు. పిలిప్ ఏమంటాడు తెలుసా? మరి గతంలో నేను చెప్పాను ఆల్రెడీ ఈ వాక్యం గురించి. మరి ఏమంటాడంటే, అయ్యా అసలు ఏమీ లేదు, ఎక్కడ వీళ్ళకి ఆహారం పెడతామంటాడు. కానీ ఆండ్రూ అయితే అనుకోకుండా ఈ బాబు కూడా వస్తాడు. మరి ఈ బాబు గురించి కూడా మనం ఒక మెసేజ్ ఇచ్చుకోవచ్చు, పిలుపు గురించి ఒక మెసేజ్ ఇవ్వచ్చు, యేసు ప్రభు గురించి ఒక మెసేజ్ ఇవ్వచ్చు. సరే ఏదేమైనా ఈరోజు ఆండ్రూ గురించి మాట్లాడుతుండగా మరి ఆండ్రూ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో అయ్యా, మరి ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు, మరి ఈ బాబు దగ్గర 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయంట అని చెప్పొచ్చు అని చెప్పేశాడండి. హల్లెలూయా. చూడండి, మరి ఇంకొకరైతే నేనైతే ఆ ప్లేస్లో ఉంటే ఒకవేళ ఆ బాబు తీసుకొచ్చి, ఇదిగో అయ్యా నా దగ్గర ఉంది, ఇది పంచండి ఇస్తే, నానా నువ్వు చిన్నవాడివి, నీవు తిను బాబు, నీ కడుపుకే సరిపోతుంది, నువ్వు తిను నాయన అని చెప్పేసి నేనైతే అలా అనేదాన్ని. కానీ ఆండ్రూ విశ్వాసం చూడండి, ఆండ్రూకున్న మరి ధైర్యము చూడండి, ఆండ్రూకున్న మరి అసలు దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన చక్కగా ఆ రొట్టెని ఆ పిల్లలోని తీసుకెళ్ళి, ఇదిగో ఈ బాలుడి దగ్గర ఇవి ఉన్నాయి, దీనితో ఏమైనా చేయగలమా అని చెప్పేసి అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఆండ్రూకి తెలుసండి ఆయనలో ఉన్న విశ్వాసం గొప్పది. ఈ చిన్నదాన్ని దేవుడు ఏమైనా చేయగలడని ఒక గొప్ప నమ్మకంతో, ఎందుకంటే ఆయన మెస్సయ్య అని మరి కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి అండి ఈ ఆండ్రూ గారు. కాబట్టి మరి ఆయన తీసుకెళ్ళాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనము కూడా ఇతరులకి ఈ రీతిగా దీవెనకరంగా ఆ రోజు ఆండ్రూ కానీ ఆ బిడ్డని తీసుకొని వెళ్ళలేకపోతే మరి ఏమో నాకు తెలియదు, అన్ని వేల చేపలు అంతమందికి మరి అంటే అంతమందికి ఆ భోజనం అనేది ఆ పంక్తి అనేది ఉండేదే కాదేమో అని నేను అనుకుంటున్నాను. దేవాది దేవుడు ఏ రకంగా నా కార్యం చేస్తాడు, ఎవరినైనా వాడుకుంటాడు, ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు దేవుడు నిన్ను ఎవరి కోసమైనా, ఎవరి మధ్యలైనా, ఎవరి నిమిత్తమైనా ఆండ్రూ లాగా నేను వాడుకోవాలన్న కోరిక కలిగి ఉంటే నువ్వు వెనుక అడిగేస్తే నీ బదులు ఇంకొక ఆండ్రూని ఎత్తుక్కుంటాడైనా. మరి నువ్వే ఆ ఆండ్రూ స్థానంలో నిలబడి మరి దేవాది దేవుని కోసం ఒక అంబాసిడర్గా వారిద్దరి మధ్యలో నువ్వు నిలబడితే, దేవునికి వారికి కావచ్చు, ఇద్దరి వ్యక్తుల మధ్యనే కావచ్చు, నువ్వు నిలబడితే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వే నా మొట్టమొదటి డిసైపుల్, నువ్వే అంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి నిన్ను చెప్పకనే ఆయన నిన్ను ఆదరిస్తాడండి. మరి ఆయన కార్యములు మనకు అర్థం కావు, ఆయన దీవెనలు మనకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగోండి, ఇలా దేవాది దేవుడు ఆయనని దీవిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. ఆయన మనస్సు మనకు అర్థమవుతుంది. మళ్ళా చెప్తున్నానండి, ఆయన మరణం గురించి కూడా మరి నేను ఎక్కడో చదివాను. ఏంటి అంటే ఆయనంట మరి ఆయన 12 మంది శిష్యులు ఆల్మోస్ట్ అందరూ కూడా మరి వారు పర్సిక్యూషన్ తోటి అంటే అందరినీ కూడా చంపడం అనేది జరిగింది. వారి మరణాలు చాలా గొప్పగాను మరి దేవునికి మహిమాకరంగానే ఉన్నవండి. మరి అందరినీ కూడా మరి అన్యులనే వాళ్ళు చంపేసినట్టుగా మనకి తెలుసు. మరి ఇక్కడ ఆండ్రూ గారి మరణం విషయంలో కూడా నేను చూసినప్పుడు తెలిసిన సత్యం ఏంటి అంటే, ఆయనని 2 రోజులు అంట అండి, జాగ్రత్తగా వినండి, 2 రోజులు ఆయనని మరి వేలాడదీశారంట. ఆ 2 రోజులు వేలాడదీసినప్పుడు మరి ఆయన మరణాన్ని అంటే అటు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుకుంటూ ఒక వ్యక్తిని ఒక్కసారి ఊహించండి, 2 రోజులు వేలాడుతున్నాడు అంటే మరి అది ఏ పరిస్థితి అయి ఉండొచ్చు, ఏ స్థితిలో ఉండాలైనా, మరి ఎలా ఉండాలి నాకు తెలియదు. కానీ మరి ఆయనంట కేవలం ఆ 2 రోజులు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప మరి ఆశీర్వాదము కలిగిన వ్యక్తి, ఎంత గొప్ప మరి ప్రేమ కలిగిన వ్యక్తి ఈ బిడ్డ అనేది చూస్తే, ఇదిగో ఎంత నమ్మకమైన వాడుగా ఉన్నాడు అంటే మరి ఆయన 2 రోజులు కంప్లీట్గా 2 రోజులు ఆయన మరణం వచ్చేంతవరకు, తుది శ్వాస వరకు కూడా ఆ 2 రోజులు ఆయనని స్తుతిస్తూ, ప్రేస్ చేస్తూ, ఆరాధిస్తూ, పాడుతూనే ఉన్నాడటండి. హల్లెలూయా. ఇది కొన్ని బుక్స్లలో రాయబడిందని నేను అక్కడ నుండి చూశానండి. నాకు ఇది బైబిల్లో అయితే లేదు, నేను బైబిల్ వచనాలు చెప్పట్లేదు, కానీ ఇది సత్యమని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని కూడా నమ్మమని బ్రతిమలాడుతున్నాను. ఇదండి నిజంగా చెప్పాలి అంటే ఇదండి ఆండ్రూ జీవితము. మరి ఇంకెక్కడెక్కడ ఉంది అనేది నాకు గుర్తులేదు, కానీ ఇంకొక సందర్భం ఉందండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అది ఏంటి అంటే మరి వచనం అయితే నాకు గుర్తు రావట్లేదు, కానీ అది ఎక్కడ అనేది, దేవుడు మందిరాన్ని మరి నేను కూల్చేస్తాను, మరి ఈ మందిరం కూలబడితే 3వ దినములో మరి తిరిగి లేపుతాననే సందర్భంలో కూడా ఆ ప్రశ్న అది కూడా దేవా ఎలా ఏంటి అనేది చెప్పేసి ఆ మందిర డిస్ట్రక్షన్ గురించి ఒక సందర్భంలో మరి పరిశీలనలు కూడా వచ్చి ఒకసారి అడుగుతారా, నువ్వు 3 రోజుల ఎలా కడతావు అని చెప్పేసి కూడా అంటారు. కానీ ఇక్కడ ఆండ్రూ గారు కూడా దాని గురించి ప్రశ్నిస్తారంట, అంటే సత్యం తెలుసుకోవడానికి అడిగినట్టుగా మరి అక్కడ బైబిల్ చెప్తా ఉంటుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రోజే ఆయనకు అర్థమైపోయి ఉంటుందండి, నిజమైన దేవాలయం ఏదో కాదు, మరి నేనే నిజమైన
నిజమైన దేవాలయం అని మరి ఆ రోజే ఆండ్రూ గారు అర్థం చేసుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను. మరి నాకు ఇంకొక విషయం ఆండ్రూ గురించి చాలా నచ్చే విషయం ఏంటి అంటే, మరి మనకి తెలుసు పేతురు గురించి అయితే ఇప్పటిదాకా మాట్లాడుకున్నామో, మరి వారిద్దరు అన్నదమ్ములు మరి ఎలా వచ్చాడు ఏంటి అనేది తెలుసు కదండి. ముగింపులో యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి? మనకి తెలిసిందే, మరి యేసు ప్రభు వారు చనిపోతారు, మరి పాతి పెట్టబడుతుంది. నా తర్వాత మరి ఆయన తిరిగైతే లేస్తాడు వారికి ఒక్కసారి రెండుసార్లు కనిపిస్తూనే ఉంటాడు. అయినా వీరు అనుమానంతో భయముతో మొట్టమొదటిగా ఈ పేతురు అనే వాడే ఏం చేస్తాడంటే, మరి నేను నా మట్టుకు నేను పాత పనిలోకి వెళ్ళిపోతాను, నేను చేపలు పట్టుకొని బతుకుతాను, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి 21వ అధ్యాయంలో అక్కడ చెప్పుతున్నప్పుడు తనతో పాటుగా మరి దిదుమానబడిన తోమాగా మరి ఇంకిద్దరు ముగ్గురు స్నేహితులు అంటే ఆ 12 మంది శిష్యులు ఇంకా 4 కూడా మరి పేతురుని మేము కూడా వస్తామని చెప్పేసి వెంబడిస్తారట అండి. నేను ఎక్కడికి వెంబడిస్తున్నారు? యేసుప్రభు వైపు కాదండి, మరి తిరిగి పాత జీవితానికి వారు చేపలు పట్టుకుని, ఎందుకంటే యేసుప్రభు లేరు ఇంకా మనకి రారు అని. చూడండి, ఈ అధ్యాయాన్ని కూడా మనం ఎన్నోసార్లు ధ్యానించాం కదండి, ఎన్నోసార్లు ధ్యానిస్తాం. ఆ తర్వాత యేసుప్రభు వారు వస్తాడు, వారికి రొట్టెలను ఇస్తాడు, మరి తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి కృప చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, అక్కడ పేతురుతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు మాట్లాడతాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరి ఈ సందర్భంలో ఆండ్రూ గురించి అయితే అక్కడ రాయబడలేదు. ఇదే అండి నేను ఆండ్రూ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో ఆయన గురించి ఇక్కడ రాయబడలేదు, కానీ నాకు ఇక్కడ నచ్చిన సంఘటన, నచ్చిన సంతోషం ఏంటి అంటే, నచ్చిన విషయం ఏంటి అంటే, ఆండ్రూ గారు మరి పేతురులాగా మరి అనుమానంతో ఉన్న వ్యక్తి కాదు, తిరిగి పాత పనికి వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు కోసమే కనిపెట్టుకొని ఎదురు చూస్తున్న వ్యక్తి. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అక్కడ పేతురు వెళ్తున్నప్పుడు మరి ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు ఆండ్రూ కూడా అక్కడ ఉండుండొచ్చు, కానీ నేను వస్తానని వారిని మాత్రం అక్కడ ఆయన వెంబడించలేదు, తిరిగి వెనక్కి వెళ్ళలేదు. ఆయన ప్రయాణం ముందుకే సాగింది, కానీ ఏ ఒక్కరోజు కూడా ఏ సిచ్యువేషన్లో కూడా వెనక్కి వెళ్ళలే. అంత మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ కూడా మరి ఆండ్రూ గురించి ఎక్కువ రాయాల. ఆండ్రూ రాసిన పత్రికల గురించి రాయబడలేదు. ఆండ్రూ గురించి ఎక్కడ కూడా మరి ఏ దాసుడు కూడా మాట్లాడినట్టుగా మనకు తెలియదు. ఆయన గురించి ఎక్కడ ఏమీ లేదు, ఎక్కడ కూడా ఆయన గురించి బిడుదలు కానీ పేతురులాగా మాట్లాడినట్లేదు, పౌల్లాగా మరి చెప్పినట్టు దర్శించినట్టుగా లేదు. కానీ ఆయన గురించిన గొప్ప సత్యాలు ఏంటంటే, ఆయన మొట్టమొదటి శిష్యుడు, ఆయన వలనే బ్లెస్సింగ్ వచ్చిందండి. హల్లెలూయా, ప్రాస్పెరిటీ బ్లెస్సింగ్ కావాలనుకుంటున్నారా? ఆండ్రూ ఈజ్ ద రీజన్. యూ బీ లైక్ ఆండ్రూ అండ్ ద ప్రాస్పెరిటీ విల్ కమ్ టు యూ. అండ్ నేనేమంటున్నానంటే, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో అని చెప్పడానికి నిజమైన ఉదాహరణ, నిజంగా పాటించిన వ్యక్తి మరి ఆండ్రూ గారుగా మనకు అర్థమవుతుందండి. మరి మరొక్కసారి ధ్యానిద్దామా, ఒకటి తర్వాత ఒకటి. హీ ఈజ్ ద వన్ హూ బ్రాట్ పీటర్, మరి పేతురుని మొట్టమొదటిగా తీసుకొచ్చిన వ్యక్తి మరి ఇక్కడ యోహానుగా మరి ఆండ్రూ గారు ఉన్నారు. మరి అద్భుతానికి కారకుడు అయ్యాడు. అంత మాత్రమే కాదు, మొట్టమొదటి డిసైపుల్గా ఉన్నాడు. చూడండి, మరి ఈ విషయంలో మరి మనం ఏం చేద్దాం, ఇక్కడ మనం ఏం ఆలోచన చేద్దాము. మరి మన ఎక్స్పీరియన్స్ల గురించి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఏంటి అని చెప్పానంటే, ఇదిగో ఇంతేనా, ఇదిగో నా తర్వాత వచ్చిన వాళ్ళు, జాగ్రత్తగా వినండి, నా తర్వాత వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద సంఘాలు కట్టుకుంటున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద సేవలు వెళ్ళిపోతున్నారు, ఇదిగో నాతో పాటుగానే ఉన్నామే, మేమిద్దరం కలిసి ఒకే రూమ్లో ప్రార్థన చేసుకున్నాం, కలిసి మరి సేవకి వెళ్ళాం, కలిసి మేము పరిచర్య చేసాం, కలిసి కుటుంబాలని దర్శించాం. తను చూస్తే మరి సంఘాలను కట్టేశాడు, నేను చూస్తే ఇక్కడే ఆగిపోయినా నువ్వు అనుకుంటున్నావేమో. ఏమో, దేవాది దేవుడు ఆ నీతోటి సహోదరి విషయంలో మరి నేను అనుభవిస్తున్నానండి ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్. మరి నాకు అనిపిస్తుంది, ఇదేంటి దేవా, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇంకేం చేయలేకపోతున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోమ్మా, దేవాది దేవుడు పక్షపాతి కానే కాదు, నిన్ను వాడుకునే రీతిగా నిన్ను వాడుకుంటాడు. వారిని నీ ద్వారా వారు అలా వెళ్ళగలిగితే, వారిని అలా నడిపించగలిగితే, నీ ద్వారా వారిని హెచ్చిస్తే అది నీకే ధన్యత. అది దేవుడు నిన్ను వాడుకుంటున్నాడంటే ఇంతకన్నా కావాల్సింది ఏమన్నా ఉన్నదా? ఇదిగోండి, మరి ఈరోజు దేవాది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆండ్రూ జీవితాన్ని వీలైతే మరొక్కసారి ధ్యానించండి. మీరు మరి క్లుప్తంగా ధ్యానించండి. నేను చెప్పిన మాటలు పట్టుకోనని కాదు, కానీ మీరు కూడా ఉన్న 4-5 అధ్యాయాల్లో, అంటే ఎక్కడెక్కడైతే ఆయన గురించి మరి 4-5 సార్లు లిఖించబడిన అధ్యాయాలు మీరు ధ్యానించినప్పుడు క్లియర్గా మీకు తెలుస్తుంది. మీకోసం మరి ఆ అధ్యాయాలు వచనాలు చెప్తున్న యోహాను సువార్త 12:21 వచనంలో ఉంటుంది, మత్తయి సువార్త 10:2 వచనంలో ఉంటుందండి. అలాగే యోహాను సువార్త 1:44 మరి క్లియర్గా రాయబడి ఉంటుంది. ఆయన గురించి మరి చాలా తక్కువగా రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయనని ఎలా పిలిచాడు దేవాది దేవుడు అనే విషయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 18 నుండి 19 వచనాల వరకు ఉంటుంది. మరి జాగ్రత్తగా చూస్తే ఎలా ఫాలో మీ అనగానే మరి విడిచి మరి తన వలని విడిచిపెట్టి మరి ఎలా పరిగెత్తుకెళ్ళాడో, మరి ఎలా పేతురుని తీసుకెళ్ళాడో. పేతురైతే గొప్ప మరి సేవకుడిగా మార్చబడ్డాడు, కానీ
ఆండ్రూ మాత్రం ఆ గొప్ప సేవకుడికి కారకుడయ్యాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యములు జరిగిననో జరగకపోయినను, నీ ద్వారా ఎంత గొప్ప సంఘాలు కట్టిననో కట్టకపోయినను ఒకటి గుర్తుంచుకోండి. మరి మనము చూస్తూనే ఉన్నాం, చాలామంది సాక్ష్యాలు మనం వింటాం, పెద్ద పెద్ద వాళ్ళ సేవకులం, మరి వారి నోటి నుండి మనం పలికే మాటలు వింటూ ఉంటాము, పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాం. ఏంటంటే వారు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణము ఇదిగో నా తల్లి అనో, లేకపోతే నా అత్త అనో, లేకపోతే నా తండ్రి అనో అని చెప్తా ఉంటారండి. అవును, వారి గురించి మనం కనీసం ఒక్కొక్కసారి వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. కానీ మరి ఏమి తెలుసండి, వారు ప్రార్థన చేయకపోతే, వారు రాకపోతే, వారు దేవుని దగ్గర వీరి కోసము మరి నిలబడకపోతే మరి ఈరోజు ఇంత పెద్ద సేవకులు మరి వచ్చేవారే కాదు, లేసేవారే కాదు. అలా ఆండ్రూ లాగా ఎంతోమంది ఉన్నారండి. ఆండ్రూ లాగా వాడబడుతున్న మీ అందరికీ నిజంగా దేవుని నామంలో నిజంగా మిమ్మల్ని మీకు చెప్తున్నానండి. ఎందుకంటే మీరు ధన్యులండి. మీరు ధన్యులు అంటే ధన్యులని దేవుడు పిలుస్తున్నాడు. మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడు. ఇదిగో జీతగాడు జీతానికి పాత్రుడే. నీకు పెద్దది రాకపోవచ్చు, కానీ ఆ ఎంత కొద్దిగా నీకు వచ్చినను ఆ చిన్న దానిలో నమ్మకంగా ఉంటే దేవాది దేవుడు పెద్దది నీకు ఇవ్వకపోయినా ఇంకా చిన్నవి నీకు ఇస్తూ వెళ్తూ ఉంటాడని. దానికి ఉదాహరణ ఆండ్రూ గారైతే, దానికి రెండో ఉదాహరణ నా మట్టుకి నేనని కూడా నేను చెప్పుకోగలను ఇప్పటికీ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇదిగో నువ్వు ఒక్కరి ద్వారా మరి ఇదైతే చాలామంది అనుభవిస్తున్నారు కదండి, నేనే అనుభవించాలని ఎదురు చూస్తున్నాను. మేబీ ఆల్రెడీ అనుభవించి ఉంటారు. ఏంటంటే మీరు ఒక్కరు రక్షణలోకి వచ్చి మీ ద్వారా ఎంతోమంది రక్షణలోకి వచ్చారు కదండి. మేబీ వారు సేవకులు అయిపోతున్నారేమో, వారి ద్వారా ఇంకా పరిచర్య జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భాలు లేవా? హల్లెలూయా, మీరు లేకపోతే వారు లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. అందుని బట్టి మీరు గర్వానికి, ఈర్షకి, మరి కుళ్ళుకి ఇదో నా వల్లనే అని రెచ్చిపోకండి. మిమ్మల్ని దేవుడు వాడుకున్నాడని సంతోషించి ఆనందించి ఆస్తులు అంటే వారు చేస్తున్న దానిలో మీరు తెలియకుండానే మీరు కూడా పాలు భాగస్తులు అవుతున్నారు. వారి పరిచర్యలో మీరు కూడా గట్టి పునాదిగా ఉన్నవారిగానే ఉన్నారు. ఫౌండేషన్ మీరే ఉంటారు. అది వేరే వాళ్ళు ఒప్పుకోకపోయినా అది నిజమై ఉంటుంది. మరి నా విషయంలో నేను ఎదురు చూస్తుంది ఏంటి అంటే, నేను కూడా నా కుటుంబంలో ఒక్కదానే రక్షణ పొందుకున్నాను కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను. నా ద్వారా నా కుటుంబం రక్షణలోకి రావాలని, నా ద్వారా నా ఊరు, నా జిల్లా రక్షణలోకి రావాలని నేను ఎదురు చూస్తున్నాను. నేనే వెళ్ళకపోయినా నా ద్వారా ఎవరైనా దేవుడు పంపిస్తాడని ఒక ఆశతో ఎదురు చూస్తుండగా ఖచ్చితంగా నేను ఆ ఆశలు దేవుడు ఈరోజు నెరవేర్చును గాక. ప్రార్థనతో మరి ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఆండ్రూ లాంటి వారు మేము ఎంతో మంది ఉన్నామయ్యా. ఈరోజు మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, నువ్వు మమ్మల్ని ఇంతగా శ్రేష్టమైన పిలుపుకి మమ్మల్ని పిలిస్తే వాటి గురించి మేము ఆలోచించి కృతజ్ఞతలు చెప్పకుండా ప్రభా, మరి దీన పరిస్థితిలో, బాధ వేదనతో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నందుకు మమ్మల్ని క్షమించమని ముందుకు సాగుటకు ఇంకను నీలాగా ప్రభా, నీ కోసం ఎంతో మందికి ఆండ్రూ లాగా సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.